లాజరు మరణించినప్పుడు యేసయ్య ఏడ్చాడంట. పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. స్నేహితుల్లాగా జీవించగలిగాడు. అబ్రహాము గారు విశ్వసించడం వల్ల కాదండి, విశ్వసించి క్రియారూపకములో తన విశ్వాసాన్ని చూపించాడు కాబట్టి ఈ ప్రపంచానికి ఇదిగో స్నేహితుడు అని పిలుస్తున్నాడు ఆ దేవాతి దేవుడు. అదేవిధంగా హానోకుని దేవుడు పరలోక రాజ్యానికి కొనిపోయాడు చావు చూడకముందే. అంటే హానోకు దేవుడితో సహచరుడై జీవించాడు, సహచరుడై స్నేహితుడుగా నడిచాడు. అందుకే ఆ దేవాతి దేవుడు అంత గొప్ప ధన్యత్వాన్ని ఇచ్చాడు. మరణం లేకుండా మరో లోకానికి తీసుకువెళ్ళడం ఎంత గొప్ప ధన్యత్వం. మనము కూడా దేవుడి స్నేహితులం. ప్రాణాన్ని పెట్టాడు మన కోసం మన మెస్సయ్య. ఈ ప్రాణనాథుని విడిచిపెట్టి ఈ ప్రాణం నీ కోసం పరితపించింది అనే విషయాన్ని, సత్యాన్ని పక్కకు పెట్టి ఇప్పుడు నీ ప్రాణానికి ముప్పు తెచ్చుకునే విధంగా వేరే వ్యక్తుల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? దేవుడు అంటున్నాడు, నేను నీకున్నాను ప్రియమైన బిడ్డ, నా చెంతకు రా, నేను నీకు స్నేహితుడని, నేను నిన్ను స్నేహితుడని స్నేహితురాలని పిలిచేదను. మీరు నా దాసులు కారు.